హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిద్ధు. ఇప్పుడు మనం ఉన్నాం మాదాపూర్ బడ్జెట్ కార్స్ దగ్గర. ఈ బడ్జెట్ కార్స్ దగ్గర మనకు అన్ని రకాల కార్లు సెకండ్ హ్యాండ్లో మనకు దొరుకుతాయి. 1 lakh నుంచి ప్రతి రకం, ప్రతి మోడల్లో, ప్రతి కంపెనీ కార్లు మన దగ్గర దొరకడం జరుగుతుంది. ఇక్కడ ఈ కార్లు ఇక్కడ ఏమేమి ఉంటాయి, మోడల్స్ ఏమి ఉంటాయి, ఒకటి యొక్క ప్రైజెస్ ఎంత అన్నీ తెలుసుకోవడం కోసం మనతో పాటు ఉన్నారు పరమేశ్వర్ గారు. ఆయన ఒకసారి కలిసి ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో, గుడ్ ఈవినింగ్. బాగున్నావా? గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఎలా నడుస్తుంది? నేను బాగున్నా. ఎలా నడుస్తుంది లాక్డౌన్? పర్లేదు, బాగానే ఉంది. ఇప్పటి వరకే అందరం ప్రశాంతంగా ఉన్నాం. ఫస్ట్ టైం కంటే సెకండ్ టైం చాలా ప్రభావం చూపించింది. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది, ఎలా నడుస్తుంది అనేది వ్యాపారం బడ్జెట్ కార్స్? అంటే కొద్దిగా లాక్డౌన్ తర్వాత కొద్దిగా సేల్స్ అనేవి కొద్దిగా తగ్గినాయండి. కాకపోతే లాస్ట్ టైం బిఫోర్ లాక్డౌన్ పర్లేదు, మంచిగా ఉండే. ఫస్ట్ లాక్డౌన్ తర్వాత సేల్స్ విపరీతంగా పెరిగినాయి. ఓకే. చాలా వెహికల్స్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా మధ్య దగ్గరకు చాలామంది వెహికల్ వాళ్ళకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు ప్రతి వెహికల్ తీసుకున్నారు. చాలా బాగా సేల్స్ జరిగినాయి. ఓకే. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు లాక్డౌన్ తర్వాత ప్రతి ఇది కూడా రేట్లు, భారీ రేట్లు పెరిగిపోయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయి, అన్నీ పెరిగిపోయి, ఆ లాక్డౌన్ పెట్టడం ప్రభావం వీటి మీద పడడం జరుగుతుంది. అదేవిధంగా అప్పటికన్నా రేట్లు ఏమైనా పెంచారా, లేదంటే అదే రేట్లు కంటిన్యూ చేస్తున్నారా? అంటే నిజం చెప్పాలంటే రేట్స్ కొద్దిగా పెరిగాయండి అప్పటికి ఇప్పటికి మా దాంట్లో కూడా. ఎందుకంటే చాలామంది వెహికల్స్ సేల్ చేయట్లేదు. ఓకే. కొనడానికి వస్తున్నారు కానీ సేల్ చేసే వాళ్ళు తక్కువైపోయారు, కొనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే. దానివల్ల కొద్దిగా ప్రైజెస్ పెరిగాయండి. జెన్యూన్ అది మాత్రం. ఓకే. మా దగ్గర 1 lakh నుంచి ఉంటాయని తెలిసింది మాకు. అవునండి. ఒకసారి వాటి యొక్క రేట్లు, వాటి యొక్క మోడల్స్, కార్లు అన్నీ తెలుసుకుందాం. అన్నీ చూపిద్దాం. ఓకే బాయ్. రైట్. థ్యాంక్ యూ. బడ్జెట్ కార్లో మాదాపూర్లో ఉందండి. ఇక్కడ మనకు 1 lakh నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఆల్టో 2010 మోడల్. ఇది వచ్చేసి ఎల్ఎక్స్ఐ అండి, మెరూన్ కలర్లో ఉంది. 80,000 రన్ అయింది. వెహికల్ చూస్తున్నాం, హుండాయ్ ఎసెంట్ చూస్తున్నాం. ఇది వచ్చేసి 2008 మోడల్. 88,000 కిలోమీటర్స్ తిరిగింది. 270 నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో ఉంది. ఇప్పుడు చూడొచ్చు మనం ఫోర్డ్ కంపెనీలోని ఫోర్డ్ ఫిగో లైన్కి వచ్చామండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఫోర్డ్ ఫిగో 1.4 టైటానియం చూస్తున్నాం. 2011 మోడల్. ఇది వచ్చేసి 81,000 రన్ అయిందండి. 3,40,000 నెగోషియబుల్. ఇది వచ్చేసి మెటాలిక్ గ్రే కలర్లో ఉంది. అండ్ మనం మరొక వెహికల్ చూస్తున్నాం. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2011 టైటానియం అండి. 54,000 రన్ అయింది. ఇది వచ్చేసి 340 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉందండి. మనం మరొక వెహికల్ చూస్తున్నాం. ఇది వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2010 మోడల్ అండి, ZXi. ఇది వచ్చేసి 340 నెగోషియబుల్ ఉంది. ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో ఉందండి. మనం మరొక వెహికల్ చూస్తున్నాం. ఫోర్డ్ ఫిగో 2010 63,000 రన్ అయిందండి. ఇది వచ్చేసి 330 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. మనం మరొక ఫోర్డ్ ఫిగో చూస్తున్నాం. ఇది వచ్చేసి 2010 మోడల్, 80,000 రన్ అయిందండి. ఇది వచ్చేసి 350 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. మనం మరికొన్ని వెహికల్స్ చూద్దాం. ఇప్పుడు మనం చెవర్లెట్ కంపెనీలోని చెవర్లెట్ బీట్స్ చూస్తున్నామండి. ఇది వచ్చేసి 2012 మోడల్, 46,000 డ్రైవ్ అయింది.
ఇది వచ్చేసి 2,85,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ మనం మరొక వెహికల్ చూస్తున్నాం 2010 బీట్ LS 66,000 రన్ అయింది. ఇది వచ్చేసి 280 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. అండ్ ఇది వచ్చేసి 2013 బీట్ పెట్రోల్ 37,000 రన్ అయిందండి. ఇది 2,80,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి 2012 బీట్ అండి. ఇది వచ్చేసి 280 నెగోషియబుల్ ప్రైస్. అండ్ మనం మారుతిలోని జెన్ఎస్టీలో చూస్తున్నాం. ఇది వచ్చేసి 2012 మోడల్, మనకు రెడ్ కలర్లో ఉందండి. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 280 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి క్విడ్ అండి, రెనాల్డ్ క్విడ్ మనం చూస్తున్నాం. 2016 మోడల్ 40,000 రన్ అయిందండి. ఇది వచ్చేసి 320 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. అండ్ మనం మారుతి వేగనార్ చూస్తున్నాం 2014 మోడల్. ఇది వచ్చేసి 46,000 రన్ అయిందండి. 410 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. ఇది వైట్ కలర్లో ఉంది. అండ్ మనకి ఇది 2006 వేగనార్ ఉంది ఇక్కడ LXi. దీనికి రెన్యువల్ కూడా చేయడం జరిగింది రీసెంట్గా. నెక్స్ట్ 2026 వరకు ఇది వ్యాలిడ్ అండి. 72,000 రన్ అయింది. 1,80,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నామండి హుండై క్రీటా 1.6 SX ఆప్షనల్ CRDI 2016 మోడల్ 57,000 రన్ అయిందండి. 12,50,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసి 2016 మోడల్ అండి. ఇది కూడా SX ఆప్షనల్. మనము 1250 నెగోషియబుల్ ప్రైస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ మనం చిన్న వెహికల్స్ చూద్దాం. హోండా బ్రియో చూస్తున్నామండి 2013 మోడల్ 65,000 రన్ అయింది. 3,25,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ మనం వేగనార్ చూస్తున్నాం. ఇది వచ్చేసి 2011 మోడల్. ఇది వచ్చేసి 330 నెగోషియబుల్ ప్రైస్ ఉంది. ఇది మనకు 35,000 రన్ అయిందండి. మనం మరొక వెహికల్ చూస్తున్నాం రెనాల్డ్ క్విడ్ 2016. ఇది వచ్చేసి 3,50,000 నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అండ్ మనం సెలేరియో 2017 మోడల్ వెహికల్ చూస్తున్నాం. ఇది వచ్చేసి 4,20,000 నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. అండ్ మనం హుండా ఇయాన్ చూస్తున్నాం 2011 మోడల్ 69,000 రన్ అయిందండి. 2,75,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ మనం ఆల్టో చూస్తున్నాం 2009 మోడల్ 28,000 డ్రివెన్ అండి. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది ఈ వెహికల్కి. 2,45,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ మరొక ఆల్టో చూస్తున్నాం 2012 ఆల్టో LXi 48,000 డ్రైవ్ అయిందండి. 255 నెగోషియబుల్ ప్రైస్. మరొక ఆల్టో 800 చూస్తున్నాం. ఇది వచ్చేసి 2016 మోడల్. ఇది వచ్చేసి 3,30,000 నెగోషియబుల్ ప్రైస్. ఇప్పుడు మనం మారుతి షిఫ్ట్ లైన్లో చూస్తున్నామండి. ఇది షిఫ్ట్ VDI 2013 మోడల్ 97,000 డ్రైవ్ అయింది. 5,10,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసి షిఫ్ట్ డిజైర్ VXi పెట్రోల్ 2010 మోడల్ 68,000 డ్రైవ్ అయింది. 4,10,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసి షిఫ్ట్ VXi 2015 మోడల్ 60,000 డ్రైవ్ అయింది. 5,65,000 నెగోషియబుల్ ప్రైస్. అండ్ మనం వోక్స్వ్యాగన్ పోలో చూస్తున్నామండి. ఇది వచ్చేసి 15 మోడల్ పెట్రోల్. ఇది వచ్చేసి 550 నెగోషియబుల్ ఉంది. మనం హుండై i20 చూస్తున్నామండి 2018 మోడల్ డీజిల్ వెహికల్ యాస్టా. ఇది వచ్చేసి 850 నెగోషియబుల్ ప్రైస్ ఉందండి. ఇది బెలినో జిటా 2017 మోడల్ 23,000 డ్రైవ్ అయింది. 790 నెగోషియబుల్ ప్రైస్. అండ్ ఇది వచ్చేసి 2015 హుండై i20 డీజిల్ అండి. ఇది వచ్చేసి 650 నెగోషియబుల్ ప్రైస్. ఇప్పుడు మనం మారుతి షిఫ్ట్ VXi చూస్తున్నాం 2015 మోడల్. ఇది 59,000 డ్రైవ్ అయిందండి. 555 నెగోషియబుల్ ప్రైస్. i20 మ్యాగ్నా ఇది డీజిల్ టైప్ 2 వర్షన్. ఇది 67,000 డ్రైవ్ అయింది. 4,85,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి హుండై i10 ఆటోమేటిక్. ఇది విత్ సన్ రూఫ్ ఉందండి. యాస్టా 2009 మోడల్ 71,000 డ్రైవ్ అయింది. 3,40,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి హుండై గెట్స్ 2007 మోడల్ 87,000 రన్ అయింది. బ్లాక్ కలర్ 2,30,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది పెట్రోల్ వెహికల్. అండ్ ఇది i10 ఎరా 2012 మోడల్ పెట్రోల్ వెహికల్ 62,000 డ్రైవ్ అయిందండి. 3,70,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి i10 మ్యాగ్నా 2011 55,000 డ్రైవ్ అయింది. 3,40,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి హుండై శాంట్రో ఆటోమేటిక్. ఇది 2006 మోడల్ 35,000 డ్రైవ్ అయింది. 2,55,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి i10 స్పోర్ట్స్ ఆటోమేటిక్
2010 మోడల్ 67,000 డ్రైవ్ అయింది. 3,80,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చి i10 స్పోర్ట్స్ ఆటోమేటిక్ 2009 మోడల్ 65,000 డ్రైవ్ అయింది. 3,75,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి i10 స్పోర్ట్స్ ఆప్షనల్, ఇందులో సింగిల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. 56,000 డ్రివన్ అండ్ 3,50,000 నెగోషియబుల్ ప్రైస్. ఇప్పుడు మనం సిడాన్ వెహికల్ చూస్తున్నాం. ఇది హోండా సిటీ 2014 మోడల్. ఇది వచ్చేసి ఆటోమేటిక్ వెహికల్ అండి, ఆటో ట్రాన్స్మిషన్. ఇది ప్రైస్ వచ్చేసి 77,50,000 నెగోషియబుల్. ఇది 60,000 డ్రివన్ అండి. అండ్ మరొక వెహికల్ హుండాయ్ వర్నా ఫ్లూడిక్ పెట్రోల్. ఇది వచ్చేసి 51,000 రన్ అయింది. 2013 మోడల్ 5,50,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి వర్నా ఫ్లూడిక్ అండి, 2018 మోడల్ డీజిల్ వెహికల్ SX. అండ్ ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి 12 lakhs నెగోషియబుల్ ప్రైస్. అండ్ దీంట్లో మనకు సన్ రూఫ్ కూడా ఉంది వెహికల్లో. వెహికల్ కూడా చాలా బాగుందండి. అండ్ ఇప్పుడు మనం మరొక వెహికల్ చూస్తున్నాం, స్కోడా ర్యాపిడ్ 2011 మోడల్ 84,000 డ్రైవ్ అయిందండి. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్, 4,80,000 నెగోషియబుల్ ప్రైస్. ఇప్పుడు మనం హోండా అమేజ్ చూస్తున్నామండి, 2015 మోడల్. ఇది టాప్ ఎండ్ మోడల్ VX డీజిల్ వెహికల్ అండి, 550 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి గ్రే కలర్లో ఉంది. వెహికల్ కూడా చాలా బాగుందండి. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ అండ్ ఇన్బిల్ట్ స్టీరియో ఇవన్నీ వస్తాయండి. మనం చూస్తున్నాం స్కోడా సూపర్ ఎలిగెన్స్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చేసి 2010 మోడల్. ఈ రీడింగ్ వచ్చేసి 1 lakh తిరిగిందండి. ఇది ప్రైస్ వచ్చేసి 550 నెగోషియబుల్. చూడొచ్చు చాలా బాగుంది బ్లాక్ కలర్లో. అండ్ మనం మరొకటి చూస్తున్నాం 2018 హోండా సిటీ VMT. ఇది వచ్చేసి డీజిల్ వేరియంట్, 36,000 ఓన్లీ 36,000 డ్రైవ్ అయింది. ఇది ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్ ఉంది. ప్రైస్ వచ్చేసి 9,30,000 నెగోషియబుల్ ప్రైస్. ఇప్పుడు మనం SUV వెహికల్స్ చూద్దామండి. ఇప్పుడు మనం చూసే వెహికల్ మహేంద్ర TUV 300 T8. ఇది వచ్చేసి 2016 మోడల్ 63,000 డ్రైవ్ అయిందండి. 7,50,000 నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ చూడొచ్చు T8. ఇది చాలా బాగుంటుంది వెహికల్ కూడా, చాలా కంఫర్ట్ ఉంటుందండి. 7 మెంబర్స్ చాలా ఈజీగా లాంగ్ ట్రిప్స్ కానీ ఇక్కడ లాంగ్ జర్నీస్కి చాలా కంఫర్ట్ ఉంటుంది వెహికల్. మనకి ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. స్టీరింగ్ కంట్రోల్స్ వస్తుంటాయి, ఇన్బిల్ట్ స్టీరియో, మినీ స్క్రీన్. ఇప్పుడు మనం చూస్తున్నాం మారుతి S-Cross 2016 మోడల్ ఆల్ఫా డీజిల్. ఇది వచ్చేసి 70,000 డ్రైవ్ అయింది. 750 నెగోషియబుల్ ప్రైస్. వెహికల్ వచ్చేసి గ్రే కలర్లో ఉంది. అండ్ మనము ఇక్కడ ఇన్నోవా చూస్తున్నాం 2008 మోడల్. ఇది వచ్చేసి V వర్షన్, 2,42,000 డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి 6 lakhs నెగోషియబుల్ ప్రైస్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఫార్చునర్ వెహికల్. ఇది 2010 మోడల్. ఇది వచ్చేసి 12 lakhs నెగోషియబుల్ ప్రైస్. వైట్ కలర్లో ఉందండి. ఇప్పుడు మనం మారుతి ఎర్టిగా చూస్తున్నాం 2014 మోడల్ VDI. ఇది వచ్చేసి 76,000 డ్రైవ్ అయింది. 750 నెగోషియబుల్ ప్రైస్ అండి. ఇది కూడా మంచి 7 సీటర్ అండి, చాలా బాగుంటుంది వెహికల్. ఇది కూడా మైలేజ్ కూడా చాలా బాగా ఇస్తుంది, అరౌండ్ 20 మైలేజ్ కూడా ఇస్తుంది వెహికల్. అండ్ మరొక వెహికల్ కూడా చూస్తున్నాం ఇక్కడ. ఇది వచ్చేసి హోండా సిటీ 2008 మోడల్ 1,22,000 డ్రైవ్ అయింది. ఇది వచ్చేసి 310 నెగోషియబుల్ ప్రైస్. సిల్వర్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం మరొక వెహికల్ చూస్తున్నాం, హోండా అమేజ్ SMT వెహికల్ డీజిల్ 2015 మోడల్ అండి. ఇది వచ్చేసి 53,000 డ్రైవ్ అయింది ఓన్లీ. అండ్ మనకు ప్రైస్ వచ్చేసి 5,30,000 నెగోషియబుల్ ప్రైస్. ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉందండి. వెహికల్ కూడా చాలా బాగుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్, ఇన్బిల్ట్ స్టీరియో అలాంటి ఎక్సెట్రా ఫీచర్స్ చాలా ఉన్నాయి. అండ్ ఇదండి ఇక్కడ మన బడ్జెట్ కార్లో ఉన్న వెహికల్స్. ఇక్కడ మనకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మనకి అడ్రస్ వచ్చేసి కావూరు హిల్స్ మాదాపూర్ అండి. ఇక్కడ మనకు చిన్న వెహికల్స్ నుంచి పెద్ద వెహికల్ వరకు ప్రతి ఒక్క వెహికల్ అవైలబుల్గా ఉంటుందండి. అండ్ మీరు రావచ్చు ఇక్కడ మాదాపూర్కి బడ్జెట్ కార్లో ఒకసారి విజిట్ చేశారంటే మళ్ళీ మీరే మీ ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్ కానీ మీరే సజెస్ట్ చేస్తారు, మీరే తీసుకొని వస్తారండి. ఇక్కడ అన్ని వెల్ మెయింటైన్ వెహికల్స్ ఉంటాయి. అండ్ మీకు ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఉన్న ఫీలింగ్ కూడా ఉండదండి. మీకు ఆల్మోస్ట్ షోరూమ్ వెహికల్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది. ప్రతి వెహికల్ కూడా మీకు షోరూమ్ వెహికల్ తీసుకున్నట్టే ఉంటుందండి. చాలా బాగుంటాయి వెహికల్స్ ఇక్కడ.